హలో గైస్, వెల్కమ్ టు గెట్ తెలుగు ఎంజీ. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఛానల్లో ఇంజనీరింగ్ మెకానిక్స్ హెచ్పిసిఎల్ ఆర్ ఎన్ని దానికి మెకానికల్ సిలబస్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అది ఓన్లీ ఇంపార్టెంట్. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఆల్రెడీ అయిపోయింది. అది మన ఛానల్లో అప్లోడ్ ప్లేలిస్ట్ కూడా ఉంది, కాబట్టి చెక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇంజనీరింగ్ మెకానిక్స్ ఫస్ట్ చాప్టర్ మనకు వచ్చేసి చాప్టర్ 1 ఈక్విలిబ్రియం. ఓకే, ఓన్లీ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏంటంటే ఇప్పుడు మనకి బాడీస్ మీద స్టాటిక్గా ఉంటే ఏ ఫోర్స్ యాక్ట్ అవుద్ది, అది మోషన్లో ఉంటే ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, వాటిని ఎలా రిజాల్వ్ చేసుకొని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ అనమాట. ఓకే, ఇవి చూద్దాం. ఈక్విలిబ్రియం. If the resultant of the force system that acts on the body is zero. ఈ చాప్టర్ వచ్చేసి ఏంటి? ఈక్విలిబ్రియం. మనకి బాడీ మీద ఫోర్సెస్ యాక్ట్ అయ్యేవి ఒకటి అంటే సేమ్ ఈ పొజిషన్లో ఒకటి యాక్ట్ అవుతాయి, ఈ పొజిషన్లో ఒకటి యాక్ట్ అయ్యి ఈ పొజిషన్లో ఇలా అన్ని ఫోర్సెస్ అనేవి జీరో అయితే దాన్ని ఈక్విలిబ్రియం అంటాం. ఓకే, కండిషన్ ఫర్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ రిజిడ్ బాడీ. మనకి రిజిడ్ బాడీకి ఈక్విలిబ్రియం అవ్వాలి అని అంటే ఫోర్సెస్ జీరో అవ్వాలన్నాం కదా. ఫోర్సెస్ ఎక్స్ డైరెక్షన్లో అంటే ఎక్స్ వై జెడ్ డైరెక్షన్లోని మనకి ఫోర్సెస్ అనేవి జీరో అవ్వాలి. ఓకే, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్జెడ్ ఈక్వల్స్ టు 0. అండ్ మనకి వాటితో పాటు మూమెంట్ అంటే నార్మల్గా మూమెంట్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫోర్స్ యాక్ట్ అయింది కదా, దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మల్టిప్లై చేస్తే దాన్నే మూమెంట్ అంటాం. ఆ మూమెంట్ ఎక్స్ డైరెక్షన్లో 0 అంటే 3 డైరెక్షన్స్ సేమ్ 3 ఇది ఎలాగా సేమ్ అదే సిగ్మా ఎంఎక్స్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎంవై ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎంజెడ్ ఈక్వల్స్ టు 0. ఇది 3D అనమాట. 3Dకి ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ కోప్లానార్ ఫోర్స్ సిస్టమ్ కండిషన్ టు సాటిస్ఫై. ఇప్పుడు ఒక బాడీ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక బాడీ ఉంది. ఓకే, ఆ బాడీ మీద డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. ఓకే, ఇది 2D డయాగ్రామ్ అనమాట. ఏంటి 2D డిఫరెంట్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. ఈ ఫోర్సెస్ మనకి కోప్లానర్ అంటే ఏంటి? ఒకే ప్లేన్ మీద డిఫరెంట్ ఫోర్సెస్ అనేది యాక్ట్ అవుతుంది. ఒకే ప్లేన్ మీద ఒకే బాడీ మీద డిఫరెంట్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతుంది. దీన్ని సాటిస్ఫై చేయాలంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎంజెడ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ డైరెక్షన్లో 0 ఉండాలి, వై డైరెక్షన్లో ఫోర్సెస్ 0 ఉండాలి. ఈ పర్పెండిక్యులర్ జెడ్ డైరెక్షన్లో మాత్రం మూమెంట్ 0 ఉండాలి. ఓకే, ఈ 3 ఈక్వేషన్స్ చేయడం వస్తే ఈ ఈక్విలిబ్రియం చాప్టర్ అనేది ఫినిష్ అయిపోయినట్టే. ఓకే, అది సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎంజెడ్ ఈక్వల్స్ టు 0. ఇవి ఫోర్సెస్ XY మాత్రమే. ఇది జెడ్ డైరెక్షన్లో మూమెంట్. ఓకే, నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ టూ ఫోర్స్ సిస్టమ్. ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ టూ ఫోర్స్ సిస్టమ్ అంటే ఇప్పుడు బాడీ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ బాడీకి సేమ్ ఒకే లైన్ ఆఫ్ యాక్షన్ తోటి సేమ్ మ్యాగ్నిట్యూడ్ తోటి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్సెస్ అనేది యాక్ట్ అయితే అది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నట్టు అనమాట. ఓకే, ఇఫ్ ఏ బాడీ subjected to two forces is in equilibrium, the two forces must have same magnitude in the same line of action and opposite sense. ఆపోజిట్ డైరెక్షన్లో ఉండి సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండి సేమ్ మ్యాగ్నిట్యూడ్తో ఉంటే దాన్ని అది
ఆ బాడీ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉందన్నమాట. ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ 2-4 సిస్టమ్. ఇది గుర్తుంచుకోండి, ఉపయోగపడతాయి నెక్స్ట్ చాప్టర్స్. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ 3-4 సిస్టమ్. 3-4 సిస్టమ్కి ఇప్పుడు ఇదో బాడీ ఉంది. ఈ బాడీకి ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్ తోటి డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఓన్లీ 3 ఫోర్సెస్ అనమాట. 3 ఫోర్సెస్ అనేది యాక్ట్ అయ్యి వాటి యొక్క పాయింట్స్ అనేది ఆరిజిన్ పాయింట్స్ అనేది క్రాస్ చేసుకుంటే ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే దానికి ఒక ఆరిజిన్ అనేది సేమ్ పాయింట్ వచ్చి వాటి డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాటి యొక్క లైన్ యాక్షన్ ప్యారలల్ కానీ కన్కరెంట్ కానీ అయ్యి ఉంటే దాన్ని 3-4 సిస్టమ్ అని అంటాం. If a body is subjected to 3 forces is in equilibrium, then the 3 forces must have coplanar, ఒకే ప్లేన్ మీద ఉంటాయి, అండ్ దేర్ లైన్ ఆఫ్ యాక్షన్ కెన్ బి ఎయిదర్ ప్యారలల్ ఆర్ కన్కరెంట్. కన్కరెంట్ అంటే వాటి ఆరిజిన్ అనేది సేమ్ ఉండడం అనమాట. ప్యారలల్ అంటే ఈ విధంగా ఉండడం. ఈ రెండింటిలో ఎలాగున్నా వాటి ఈ 3 ఫోర్స్ ఈక్విలిబ్రియం కింద వస్తుంది అనమాట. ప్యారలల్ ఫోర్సెస్ అండ్ కన్కరెంట్ ఫోర్సెస్. ఈ 3 ఫోర్స్ ఈక్విలిబ్రియం కూడా ఇంపార్టెంట్. ఈ 3 ఫోర్స్ ఈక్విలిబ్రియం నుంచి మనకి లామిస్ థీరం కనిపెట్టామన్నమాట. లామిస్ థీరం ఇప్పుడు 3 ఫోర్స్ కన్కరెంట్ కదా, వీటి యొక్క యాంగిల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో వాటితోటి ఒక ఫార్ములా అనేది డెరైవ్ చేసాం. ఓకే, అంటే ఈ ఫోర్స్ యొక్క ఆపోజిట్ యాంగిల్ బై అనమాట. చూడండి, ఇప్పుడు F1/sin θ1 ఈక్వల్స్ F2/sin θ2 ఈక్వల్స్ F3/sin θ3. F1/sin θ1 అంటే దాని యొక్క ఆపోజిట్ యాంగిల్, F2/sin θ2 దాని యొక్క ఆపోజిట్ యాంగిల్, F3/sin θ3 దాని యొక్క ఆపోజిట్ యాంగిల్. మనం ఈ యాంగిల్స్ ఫైండ్ చేస్తే ఈ లామిస్ థీరం వచ్చేసినట్టే అనమాట. ఎందుకంటే ఈ ఈక్వేషన్ అనేది ఈజీయే, కానీ యాంగిల్స్ ఫైండ్ చేయడమే కొంచెం టాస్క్ అనమాట. యాంగిల్ ఫైండ్ చేయడం ఈజీ చేసి వచ్చేస్తే అయిపోయినట్టే. ఇప్పుడు ఒక సమ్ చూద్దాం. రిజిడ్ బాల్ ఆఫ్ W 100 newtons is suspended with the help of a string. The ball is pulled by a horizontal force. ఇదనమాట. ఈ బాల్ అనేది ఒక స్ట్రింగ్కి అటాచ్ అయ్యి ఫ్రీగా వదిలేస్తారు, కానీ ఒక ఫోర్స్ అనేది హారిజంటల్ ఫోర్స్ అనేది దానికి అటాచ్ అయితే లాగుతుంది అనమాట. విడుదల ఉందా, ఇది ఈ పాయింట్ దగ్గర బాల్ ఉంది, మనం ఇలా లాగితే ఎలా ఉంటుందో అలాగే. ఫర్ దట్ సచ్ దట్ ద స్ట్రింగ్ మేక్స్ అన్ యాంగిల్ విత్ 30 degrees with the vertical. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎంత ఫోర్స్ అనేది అడుగుతున్నాడు. దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్లో కన్వర్ట్ చేయాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే మనకి ఇలాంటి పొజిషన్స్ అంటే ఓన్లీ ఈ బాడీ దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ తీసుకుంటే అదే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు బాడీ తీసుకున్నాం, మనకి ఈ పొజిషన్లోని స్ట్రింగ్ అనేది అటాచ్ చేయాలి. సో దానికి టెన్షన్ లాగుతుంది కాబట్టి ఫోర్స్ హారిజంటల్ ఫోర్స్ అనేది లాగుతుంది. సో దానికి హారిజంటల్ ఫోర్స్. మనకి వెయిట్ ఎంత ఇచ్చాడు, అది ఎప్పుడు డౌన్వర్డ్స్, అంటే మనకి ఏ పొజిషన్లో ఉన్నా అది మాత్రం వెర్టికల్గా డౌన్వర్డ్స్లోనే ఉంటుంది వెయిట్ అనేది. ఏ పొజిషన్లో ఉన్నా వెయిట్ అనేది వెర్టికల్గా డౌన్వర్డ్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఏంటంటే ఫోర్స్ అనేది మనకి 90 degreesలో యాక్ట్ అవుతుంది. మనకి ఇది ఎలాగో ఇచ్చాడు 30 degrees. ఎంత ఇచ్చాడు, 30 degrees ఇచ్చాడు అనమాట. ఆ 30 degrees ఆపోజిట్ యాంగిల్ తెచ్చితే ఇంటికి మనం చేసుకుంటాం. ఇలాగ ఇక్కడ వెర్టికల్ తీసుకుంటే దీనికి ఆపోజిట్ యాంగిల్ 30 ఆపోజిట్స్ అనమాట. 30 ఇలాగా వెర్టికల్ ఇది హారిజంటల్ తీసుకుంటే ఇక్కడ 30 ఉందంటే ఇక్కడ 60 ఉంటుంది. ఇక్కడ మనకి ఇలా చేసుకున్నాం కాబట్టి 90. టోటల్ ఎంత అయింది ఇక్కడ 150. ఇది ఇక్కడ 30, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూస్తాం ఎందుకంటే ఆల్రెడీ ఫోర్స్ వచ్చింది కాబట్టి 30 + 90 ఇదంతా వచ్చింది 120. దీని మధ్యలో ఉన్నది 90.
ఇప్పుడు మనకి ఏంటంటే ఫోర్స్ అడిగాడు అనమాట. మనకి తెలిసిన వాల్యూ, ఇప్పుడు టెన్షన్ అంటే మనకి ఎంత వాల్యూ తెలియదు. సో తెలిసిన వాల్యూ తోటి చేసుకుందాం ఫస్ట్. మనకి ఓన్లీ ఫోర్స్ అడిగాడు కాబట్టి తెలిసిన వాల్యూతో చేసుకుంటే ఫాస్ట్ 100. మనకి ఆపోజిట్గా ఎంత ఉంది యాంగిల్ సైన్ 120, అదే 120 డిగ్రీ సైన్ 120 వేసుకున్నాం. ఈక్వల్స్ టు ఎఫ్ అకార్డింగ్ టు లామిస్ థియరం ఈ ఫార్ములా అనమాట. ఎఫ్ బై ఆపోజిట్ యాంగిల్ ఎంత ఉంది యాంగిల్ 150 సైన్ 150 ఈక్వల్స్ టు ఇది థర్డ్ వర్షన్ టీ ఈక్వల్స్ టు సైన్ 90. మనకి ఈ రెండు ఫార్ములాస్ వేసుకొని అంటే ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకొని కనిపెడితే మనకు ఫోర్స్ వచ్చేస్తుంది. టీ అవసరం లేదు. ఓకే, టీ కూడా కనిపెట్టాలనుకుంటే ఈ రెండు ఫార్ములాస్ వేసి చేసుకున్నా పర్లేదు. ఈ రెండు ఫార్ములాస్ ఎందుకంటే ఫోర్స్ వచ్చేస్తుంది కాబట్టి దాని తర్వాత ఈ రెండు ఫార్ములా వేసి చేసుకున్నా మనకి టెన్షన్ అనేది వచ్చేస్తుంది. టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ చూద్దాం ఇప్పుడు. టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ ఏంటంటే సపోర్ట్స్ రోలర్ ఆర్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్. ఈ రోలర్ ఆర్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ అంటే మనకి ఎంత ఫోర్స్ ఉన్నదో ఎంత ఫోర్స్ తెలినా మనకి ఆపోజిట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వదు. అంటే స్మూత్ సర్ఫేస్ అనమాట, ఎక్స్ట్రీమ్ స్మూత్ సర్ఫేస్. ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ అంటే ఎక్స్ట్రీమ్ స్మూత్ సర్ఫేస్. మనకి ఫ్రిక్షన్ అనేది ఉండదు. ఎంత ఫోర్స్ ఉన్నదో అంత ఫోర్స్ అలా వెళ్తూనే ఉంటుంది. ఓకే, దాంతో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మనకి అడ్డుగా పెట్టాం కాబట్టి దీనికి హారిజంటల్ ఫోర్స్లో మూమెంట్ అనేది ఈజీగా అయిపోద్ది, కానీ వెర్టికల్ డైరెక్షన్లో అవ్వదు. అందుకే ఏంటన్నదాన్ని దీనికి వెర్టికల్ రియాక్షన్ ఉంటుంది. సేమ్ ఈ పొజిషన్కి కూడా వెర్టికల్ రియాక్షన్ ఉంటుంది. ఇది ఒక ల్యాడర్ అనుకోండి, ఏదైనా ఒక ప్లేట్ ఏదైనా అనుకుందాం. పోనీ ఒక వాల్కి ఇలా ఉన్నదనుకోండి, వాల్కి మనకి ఫ్రిక్షన్లెస్ కాబట్టి ఓన్లీ దానికి ఏ మోషన్ అంటే ఇటు సైడ్ దానికి ఫ్రీ మోషన్ ఉండదో ఆ సైడ్ నుంచి మనకి రియాక్షన్స్ అనేది యాక్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మనకి ఇది ఇలా ఉందా, ఇది ఇలా జారుతుంది. అలా జారేటప్పుడు అనుకుందాం ఇలా జారిపోతుంది, ఎందుకంటే గ్రావిటీ వల్ల ఇలా జారుతుంది, ఇది ఇలా వెళ్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ డైరెక్షన్లో అనేది దానికి ఫ్రీ మూమెంట్ ఉంది, కానీ వెర్టికల్ డైరెక్షన్లో అనేది రియాక్షన్ వస్తుంది. దీనికి ఈ డైరెక్షన్లోని మూమెంట్ అనేది ఉంది, దానికి హారిజంటల్ డైరెక్షన్లో రియాక్షన్ అనేది వస్తుంది. హింజ్డ్ సపోర్ట్ ఆర్ ఫ్రిక్షన్ సర్ఫేస్. హింజ్డ్ సపోర్ట్ కానీ ఫ్రిక్షన్ సర్ఫేస్ కానీ రెండు ఒకటే అనమాట. ఇక్కడ ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం రఫ్ సర్ఫేస్ అనమాట, రఫ్ సర్ఫేస్. ఇప్పుడు ఇదే చూసుకుంటే దీనికి ఇది అంటే ఫిక్స్ కాదు. దీనికి 2 డైరెక్షన్స్లో మోషన్ అనేది ఉంటుంది. థర్డ్ డైరెక్షన్ ఏంటి, రేడియల్ డైరెక్షన్లోని మోషన్ అనేది అవుతుంది, కానీ వెర్టికల్ అండ్ హారిజంటల్ మోషన్స్ అనేది అవ్వదు. సో దానికి రియాక్షన్స్ అనేది వెర్టికల్ హారిజంటల్ డైరెక్షన్ నుంచి వస్తుంది అనమాట. చూసుకుంటే హారిజంటల్ డైరెక్షన్, వెర్టికల్ డైరెక్షన్, రియాక్షన్ ఫోర్సెస్ అనమాట. ఈ రెండింటికి రిజల్టెంట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇప్పుడు అదే ల్యాడర్ ఆర్ పెన్ ఆర్ ఎనీథింగ్ ఒక వాల్కి సపోర్ట్ అయి ఉన్నప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ ఉంది అంటే రఫ్ సర్ఫేస్, దీనికి మూమెంట్ అవ్వడానికి హారిజంటల్ రియాక్షన్ వస్తుంది, వెర్టికల్ రియాక్షన్ వస్తుంది. ఇక్కడ సేమ్ మనకి రఫ్ సర్ఫేస్ కాబట్టి ఫ్రిక్షన్ అనేది ఇలా వస్తుంది, వెర్టికల్ రియాక్షన్ ఆల్రెడీ ఉంది, ఎలాగైనా ఉంటుంది. ఓకే, ఇవన్నీ చూసుకుంటే మీకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లోని ఒక చాప్టర్లో చెప్పాను చూడండి. ఫిక్స్డ్ సపోర్ట్ ఏంటంటే దీనికి రేడియల్ డైరెక్షన్లోనూ ఉండదు, హారిజంటల్ వెర్టికల్ ఏ డైరెక్షన్లో మోషన్ అనేది రెస్ట్రిక్ట్ చేసేస్తాం అనమాట. ప్రతి డైరెక్షన్లో మోషన్ అనేది రెస్ట్రిక్ట్ చేసేయడం వల్ల దీనికి ప్రతి డైరెక్షన్లో రియాక్షన్స్ అనేది వస్తాయి అన్నమాట. సో హారిజంటల్ రియాక్షన్ అండ్ వెర్టికల్ రియాక్షన్ అండ్ రేడియల్ డైరెక్షన్లో కూడా మనకు మొమెంటల్ రియాక్షన్ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక సమ చూద్దాం. A beam of a negligible mass is hinged at a support P and has a roller support Q as shown. A point load 1200 newtons is applied at a point R. The magnitude of the reaction force at support Q is. ఇది డయాగ్రామ్. మనకి ఏంటంటున్నాడు,
నెగ్లిజిబుల్ మాస్ అనేది సపోర్ట్ దగ్గర హింజ్ అయి ఉంది అండ్ హ్యాస్ ఎ రోలర్ సపోర్ట్ ఎట్ క్యూ and hinged at P. And the point load is 1200 newtons is applied at the R point. The magnitude of the reaction at the support of Q. మనకి ఈ సపోర్ట్ దగ్గర మనకి రియాక్షన్ అంతా అనేసి అడగడం అనమాట. మనం చూసుకుంటే ఇందాకలే చెప్పాను, మనకి ఇలా రోలర్ సపోర్ట్స్ వచ్చేటప్పుడు వెర్టికల్లో ఒకటే డైరెక్షన్లోనే రియాక్షన్ వస్తుంది. మనకి దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకుందాం. అంటే ఈ బాడీ మీద ఏటేటి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో దాన్ని గీసుకోవడం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు అనమాట. ఓకే, మనం ఇందాక చెప్పుకున్నాం ఫ్రిక్షన్లెస్ రోలర్ సర్ఫేస్కి ఓన్లీ వన్ డైరెక్షన్లో అనేది రియాక్షన్ వస్తుంది. ఈ హింజ్ సపోర్ట్ దగ్గర 2 డైరెక్షన్లో రియాక్షన్స్ వస్తాయి. ఓకే, అండ్ మనం ఈ వెర్టికల్ అట్ పాయింట్ R దగ్గర రియాక్షన్ ఇది సిగ్మా ఎట్ పి, సిగ్మా ఎం ఎట్ పి అంటే మూమెంట్ ఎట్ పి అనే దగ్గర మూమెంట్ అనేది 0 తీసుకుంటా. అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ ఫ్రమ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 3 ఈక్వేషన్స్ నుంచి మనం సాల్వ్ చేస్తే ప్రతి సమ్ము ఫస్ట్ చాప్టర్ ప్రతి సమ్ము మ్యాక్సిమం మనకి ఈ చాప్టర్స్లో అనేది ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఇది చాలాసార్లు ఉపయోగపడదు. చూసుకుని సిగ్మా ఎంపీ ఎట్ సిగ్మా మూమెంట్ అట్ పి ఈక్వల్స్ టు 0. ఇక్కడ పి 0 అదే మూమెంట్ అనేది 0 తీసుకుంటారు. ఈ ఫోర్సెస్ అనేది అక్కడ మన హారిజంటల్ అండ్ వెర్టికల్ డైరెక్షన్స్ అనేవి 0 అయిపోతాయి అన్నమాట. అక్కడ రియాక్షన్స్ అనేవి ఇప్పుడు ప్లేస్కి ఏటి ఫోర్సెస్ అనేవి మూమెంట్ కింద వస్తుందో చూద్దాం. ఆర్క్యూ దానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 4 meters మైనస్ ఆర్క్యూ అనేది మనకి యాంటీ క్లాక్ వైజ్ అనేది పాజిటివ్, క్లాక్ వైజ్ అనేది నెగిటివ్ ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఒక డైరెక్షన్లో వెళ్ళేది ఇంకో అంటే 2 డైరెక్షన్స్ అనేవి వేరే ఉండేవి ఒక సైన్ కింద తీసుకోకూడదు అనమాట. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేవి వేరే సైన్స్ కింద తీసుకోవాలి. ఇప్పుడు ఆర్క్యూ అనేది యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్. సో ఆర్క్యూ ఇంటూ 4 1200 newtons క్లాక్ వైజ్ ఉంది. 1200 newtons ఇంటూ 5 meters మైనస్ 1200 ఇంటూ 5 newtons ఈక్వల్స్ టు ఆర్క్యూ ఫైన్ చేస్తే ఆర్క్యూ ఈక్వల్స్ 1500 newtons వచ్చింది అన్నమాట. సో అలాగా ఈ రియాక్షన్స్ అనేది ఫైన్ చేయాలి ఇలా ఈ ఈక్వేషన్స్ యూజ్ చేసి. నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. A circular roller of weight 1000 newtons and radius 20 centimeters hang by a toroid. ఈ 20 centimeters బాల్ అనేది మనకి టైరాయిడ్ తోటి హ్యాంగ్ అయ్యేటప్పుడు దాని వెయిట్ ఎంత అంటే 1000 newtons అనమాట. ఓకే, ఏబి అంటే ఈ టైరాయిడ్ యొక్క లెంత్ అనేది 40 centimeters అండ్ రెస్ట్ అగైనెస్ట్ ఏ స్మూత్ అంటే ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ రాదు. అదే ఫ్రిక్షన్ లేదు దాని యొక్క వెర్టికల్ డైరెక్షన్లో. యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ద టెన్షన్ అండ్ టైరాయిడ్ ఈస్ దీని యొక్క టెన్షన్ అంత అనేసి అడిగాను. ఇప్పుడు దీని యొక్క ఫ్రీ డయాగ్రామ్ గీద్దాం. ఇది చూసుకుంటే మనకి ఒక డిస్టెన్స్ ఒక యాంగిల్ తోటి మనకి ఒక యాంగిల్ తోటి కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. దానికి యాంగిల్ థీటా అనుకుంటే దీనికంతా 40 centimeters అనమాట. మనకి ఓన్లీ వెర్టికల్ సర్ఫేస్ మీద మనకి రియాక్షన్ అనేది 0 అంటే హారిజంటల్ డైరెక్షన్లో రియాక్షన్ ఉంది. ఓకే, హారిజంటల్ డైరెక్షన్లో రియాక్షన్ ఉంది, వెర్టికల్ డైరెక్షన్లో మాత్రం 0. దీని యొక్క ఎప్పుడు చెప్పాను కదా, ఇందాకలా చెప్పాను, వెయిట్ అనేది మనం ఎప్పుడు వెర్టికల్ డైరెక్షన్లోనే తీసుకోవాలి 1000 newtons. ఇప్పుడు ఈ కాస్ట్ డేటా తీసుకుంటే కాస్ట్ డేటా అంటే ఏంటి, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ ఎంత ఇచ్చాడు 20 centimeters ఇచ్చాడు. హైపోటెన్యూస్ ఎంత 40 centimeters. 20/40 1/2 అండ్ కాస్ ఇన్వర్స్ కాస్ అటు సైడ్ తీసుకెళ్తే కాస్ ఇన్వర్స్ అవుద్ది. థీటా ఈక్వల్స్ టు 60 degrees వచ్చాయి. ఇప్పుడు దీనికి సిగ్మా FY ఈక్వల్స్ టు 0 చెప్పాను కదా. ఈ చాప్టర్ అంటే మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో కానీ ఎక్కడ చూసినా మనకి మ్యాక్సిమం ఈ సిగ్మా FY, సిగ్మా MZ, సిగ్మా
ఎఫెక్ట్స్ ఈ 3 ఈక్వేషన్స్ అనేది ప్రతి చోట ఎక్కువ యూజ్ అవుతాయి, ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. టీ సైన్ 6 degrees మైనస్ 100 న్యూటన్స్ వెర్టికల్ డైరెక్షన్లోనే టీ సైన్ అంటే దీని యొక్క ఈ కాంపోనెంట్ దీన్ని 2 డైరెక్షన్లో రిజాల్వ్ చేస్తే మనకి టీటా ఎక్కడైతే యాంగిల్తో ఫామ్ అవుద్దో దాన్ని టీ కాస్ థీటా అంటాం. అదే యాంగిల్కి ఆపోజిట్గా ఇంకోటి ఏదైతే ఉందో దాన్ని టీ సైన్ థీటా అంటాం. మనకి ఎక్కడ చూసుకున్నా ఈ టీటా అనేది హారిజెంటల్ తోటే యాంగిల్ ఫామ్ అవుద్ది. అలా ఫామ్ అయినప్పుడు దీని యొక్క రిజాల్వింగ్ ఫోర్స్ హారిజెంటల్కి ఏడొస్తుంది టీ కాస్ థీటా, హారిజెంటల్కి టీ కాస్ థీటా, వెర్టికల్కి టీ సైన్ థీటా మ్యాక్సిమం. ఓకే. టు వెర్టికల్ డైరెక్షన్ సిగ్మా ఎఫ్వై టీ సైన్ 60 మైనస్ 1000 న్యూటన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఈక్వల్స్ టు 0. టీ ఈక్వల్స్ టు సైన్ 60 1000 బై దెన్ టీ ఈక్వల్స్ టు 1154.7 న్యూటన్స్. ఇక్కడతో చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ చాప్టర్ ఈక్విలిబ్రియం. ఇవిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనేది అయిపోయింది ఆల్రెడీ. దాని లింక్స్ అనేది ప్లేలిస్ట్ అనేది లింక్ పెడతాను, చెక్ చేయండి. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా కావాలంటే కూడా కమెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ.